క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీకందరకు పునీత యోహాను గారి యొక్క పండుగ శుభాకాంక్షలు తెలుపుచున్నాను. క్రీస్తు జయంతి అష్టకాలంలో ఉన్న మనము నేటి సువార్త పఠనము పునరుత్థానం గురించి ప్రస్తావించబడుతుంది. అయితే దీని ప్రత్యేకత ఏమిటి అంటే, పునీత యోహాను గారికి ఇచ్చినటువంటి ఆ గౌరవం ప్రస్తావిస్తూ ఈరోజు ఈ యొక్క పునరుత్థాన ఘట్టాన్ని యోహాను సువార్త నుంచి తీసుకోబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఘట్టంలో మనం చూసినట్టయితే యోహానుకు తెలిసిన వెంటనే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన లోపల వంగి చూశాడే కానీ లోపలికి ప్రవేశించలేదు. తర్వాత పేతురు వచ్చి లోపలికి వెళ్ళి ప్రభు ఉత్థానమైనాడు అని వారికి తెలియజేసిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళి ఆయనను చూశాడు. ఈ యొక్క సంఘటన మనం సరిగ్గా గమనించినట్లయితే ఇక్కడ అధికారులకు లేదా వారి పెద్దలకు విధేయతను చూపేటువంటి గొప్ప సుగుణాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సంఘటనలో యోహాను ముందుగా వెళ్ళినాడు కాబట్టి పోయి చూసి ఉండవచ్చు, కానీ పేతురు వెళ్ళిన తర్వాత ఈ యోహాను వెళ్ళి ఆయనను చూడడం వంటిది చూస్తూ ఉన్నాం. ఇది విధేయత అనేటువంటి సుగుణాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను గారి గురించి కొంచెం మనం తెలుసుకుందాం. ఈయన గలిలియాకు చెందిన ఒక జాలరి, అంటే చేపలు పట్టేవాడు. ఆయన తండ్రి జెబుదాయి, వారి అన్న యాకోబు. తండ్రి జెబుదాయికి వీరిరువురు కుమారులు, యాకోబు, యోహాను. వారిరువురు జాలరులు. ఈ యోహానును ది అపోస్టల్ ఆఫ్ ద బిలవర్డ్ టు జీసస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే యేసు యొక్క ప్రియమైన శిష్యుడు అని చాలా చోట్ల చూస్తూ ఉంటాము. వీరిద్దరి సోదరులను సన్స్ ఆఫ్ థండర్ అని పిలుస్తూ ఉన్నారు. యోహాను గారి జీవిత చరిత్రలో యేసుతో ఉన్న సంబంధంలో మొట్టమొదటిగా ప్రభు రూపాంతరం చెందినప్పుడు ఆయనతో పాటు ఉండటం, యాయీరు కుమార్తెను ప్రభు మరణించిన యాయీరు కుమార్తెను తిరిగి లేపినప్పుడు ఆయనతో పాటు ఉండి ఆయనకు సాక్షులుగా నిలిచారు. అటువంటి గొప్ప స్థానాన్ని యోహాను గారు ప్రభు చెంత కలిగి ఉన్నారు. ఇంకొక గొప్ప సంఘటన, యేసు తన తల్లి మరియమ్మను యోహానుకు అప్పగించుట. ఈ 12 మంది శిష్యులలో ఈ యొక్క యోహాను మాత్రమే సిలువ చెంత ఉండి యేసు తల్లిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. మరి యోహాను గారి మరణం అందరి అపోస్తుల వల్లే కాక ప్రతి అపోస్తులుడు వేదసాక్షిగా మరణించినను యోహాను గారు మాత్రం సహజంగా మరణించి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యోహాను గారు రాసినటువంటి రచనలు మొదటిగా యోహాను స్వార్థ గ్రంథము మరియు 3 లేఖలు రాసి ఉన్నాడు. తర్వాత తను కనబడేటువంటి దివ్య దర్శనాలను అన్నింటినీ కూర్చి దర్శన గ్రంథంలో మనకు రాబోయే లోకం ఎలా ఉంటుందో అని ముందుగానే మనకి తెలియజేసిన ఒక గొప్ప వేదాంతుడు, పండితుడు ఈ యోహాను పునీతుడు. అటువంటి యోహాను పునీతును స్మరించుకొనుట ఎంతైనా గొప్ప గౌరవానికి పేరు నిలుస్తుంది. ప్రియ సహోదరులారా, మరి ఇలాంటి ఎంతోమంది గొప్ప గొప్ప పునీతుల యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకుంటూ మనం కూడా వారి అడుగుల్లో ప్రయాణించడానికి దోహదపడదాం. అందుకు కావలసిన శక్తి సామర్థ్యాలను దయచేయమని ఆ ప్రభువును ప్రార్థించి వేడుకుందాం.